Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous videos already we are discussing about the 9th class tissue chapter. So let us continue the tissue chapter. So in this video we are discussing about the permanent fundamental tissue. So what is mean by permanent and fundamental tissue? So ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ ఫండమెంటల్ టిష్యూ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సింపుల్ టిష్యూస్ కంపోజ్డ్ ఆఫ్ ఎ సింగిల్ టైప్ ఆఫ్ సెల్. సో సింపుల్ టిష్యూస్ కంపోజ్డ్ ఆఫ్ ఎ సింగిల్ టైప్ ఆఫ్ ఎ సెల్. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో ఇక్కడ డయాగ్రమాటిక్ లో మనం అబ్జర్వ్ చేస్తే క్యారెక్టరిస్టిక్స్. సో ఈ సింపుల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో పారెన్కైమా. సో పారెన్కైమా టిష్యూస్ విచ్ ఈస్ లైక్ దిస్ లైక్ స్ట్రక్చర్, ఈ విధంగా మనకి ఏంటంటే నిర్మాణంలో కనిపిస్తుంటాయి. దాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే పారెన్కైమా టిష్యూస్ అంటున్నాం. సో లైక్ దిస్ సర్కిల్ షేప్స్. సో అన్స్పెషలైజ్డ్ సెల్స్ విత్ ఇన్ ద ప్రైమరీ వాల్స్. సో ఇక్కడ ఏంటంటే అన్స్పెషలైజ్డ్ సెల్స్ సో విత్ ద ప్రైమరీ వాల్స్. సో ప్రైమరీ వాల్స్ అని కలిగి ఉంటాయి. అలాంటి క్యారెక్టరిస్టిక్ మనకు కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద ఫంక్షన్? ఫంక్షన్ తీసుకుంటే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అన్స్పెషలైజ్డ్ సెల్స్ విత్ ఇన్ ప్రైమరీ వాల్స్, ఫోటోసింథసిస్, సెక్రేషన్, స్టోరేజ్. సో ఫోటోసింథసిస్, సెక్రేషన్, స్టోరేజ్ మీన్స్ ఏంటంటే ఈ పారెన్కైమా సెల్స్ అంటే ఏంటంటే ఫోటోసింథసిస్ ద్వారా ఏర్పడినటువంటి ఫుడ్ సోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ మెటీరియల్ నుంచి వచ్చినటువంటి ఆ ఫుడ్ సోర్స్ ని స్టోరేజ్ చేసుకుంటాయి. దట్ ఈస్ ఫోటోసింథసిస్, సెక్రేషన్, స్టోరేజ్. నెక్స్ట్ కాలన్కైమా. సో కాలన్కైమా టిష్యూస్ కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటాయి ఇక్కడ మనం చూస్తే సో ఎలాంగేటెడ్ సెల్స్ విత్ అన్ఈవెన్ ప్రైమరీ వాల్స్ లివింగ్ అండ్ మెచ్యూరిటీ. సో ఇక్కడ ఏంటంటే uneven. So uneven means a primary, so which is the cells are without a cell wall, like the cell walls ilanti proper cell wall elongated cells ane untayi. Cells with uneven primary walls living at the maturity stage lo unnatuvanti cells manaku kanipistayi. Next support in leaves and the stems. So stems ki leaves ki support istu untayi. Evente collenchyma cells. Next sclerenchyma. Sclerenchyma tissues ko vachesariki elongated with very thick secondary walls dead at మెచ్యూరిటీ. సో ఎప్పుడైతే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ప్రైమరీ స్టేజ్ అంటే దాన్ని పారెన్కైమా అంటాము. సో నెక్స్ట్ మెచ్యూరిటీ స్టేజ్కి వస్తే దాన్ని కాలన్కైమా అంటాము. సెల్స్ లోపల ఏమవుతాయంటే సో లేయర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అన్ఈవెన్. అన్ఈవెన్ అంటే ఇటు పడితే అటు ఈవెన్ గా లేకుండా ఇటు పడితే అలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి సో ఎలాంగేటెడ్ విత్ ద వెరీ అంటే ఎలాంగేటెడ్ సెల్ యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో విత్ వెరీ థిక్ సెకండరీ వాల్స్, అంటే సెకండరీ వాల్స్ అనేవి చాలా థిక్ గా మందంగా తయారవుతూ ఉంటాయి. సో ఇదేంటంటే మెయిన్ సపోర్ట్ స్టెమ్ యొక్క సపోర్ట్ కోసం డెవలప్ అవుతాయి. ఇవి ఏంటంటే పర్మనెంట్ ఫండమెంటల్ టిష్యూస్ లో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మరియు వాటి యొక్క ఫంక్షన్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి టిష్యూస్ ఏవి అంటే సో కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ సెల్స్. ఇక్కడ ఏంటంటే సో ఒకే టైప్ ఆఫ్ సెల్స్ మోర్ దాన్ ఎక్కువగా డెవలప్ అయితే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ టిష్యూస్. ఈ టిష్యూస్ లో మనకి ఏంటంటే సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ టిష్యూస్ అనే ఉన్నాయి. దే ఆర్ జైలం అండ్ ఫ్లోయం. సో ఇవి రెండు కూడా ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జైలం, ఇంకొకటి ఏంటంటే ఫ్లోయం. సో దే ఆర్ కాల్డ్ యాజ్ వాస్కులర్ ఆర్ కండక్టింగ్ టిష్యూ. ఈ టిష్యూస్ ఏమని పిలుస్తామంటే వాస్కులర్ ఆర్ కండక్టింగ్ టిష్యూస్ అని కూడా పిలుస్తాము. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే జైలం, సెకండ్ వన్ వచ్చి ఫ్లోయం. జైలం అంటే ఏంటి? సో కన్సిస్ట్ ఆఫ్ ట్రాకిట్స్, వెజల్స్, జైలం, పారెన్కైమా అండ్ జైలం ఫైబర్స్. జైలంలో ఏమేమి ఉంటాయి అంటే కన్సిస్ట్ ఆఫ్ ట్రాకిట్స్ అనేవి ఉంటాయి, వెజల్స్ ఉంటాయి, జైలం పారెన్కైమా ఉంటుంది అండ్ జైలం ఫైబర్స్ ఉంటాయి. సో రిమైనింగ్ వీటిలో ఏముంటాయంటే జైలం ఫైబర్స్ అనేవి ఉంటాయి. ద ట్రాకిట్స్ అండ్ వెజల్స్ హెల్ప్ టు ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో ఇక్కడ ఏంటంటే సో జైలం యొక్క ఫంక్షనింగ్ ఏంటి అంటే ద ట్రాకిట్స్ అండ్ వెజల్స్ హెల్ప్స్ టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. సో రూట్స్ నుంచి అబ్జర్వ్ అయినటువంటి వాటర్ అండ్ మినరల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ట్రాకిట్ వెజల్స్ ఏవైతే జైలం లోపల ఉన్నటువంటి టిష్యూస్ ఉన్నాయో అందుకే దీన్ని ఏమంటామంటే దారు కణజాలం అంటాం. సో దీన్ని దారు కణజాలం అంటాం, xylem tissues. So which is the transport of water and minerals. So the all parts of the plant.
మరి ఎక్కడెక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే ప్లాంట్ ఉన్నటువంటి రిమైనింగ్ అన్ని ఆల్ పార్ట్స్ కి, లీవ్స్ కి, స్టెమ్స్ కి, ఫ్రూట్స్ కి, ఫ్లవర్స్ కి అన్నిటికీ సో వాటర్ అండ్ సో మినరల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. జైలం పారెన్కైమా స్టోరేజ్ ఫుడ్స్ అండ్ ఫైబర్స్ హెల్ప్ ఇన్ టు ద సపోర్ట్. సో ఇక్కడ జైలం పారెన్కైమా ఏదైతే ఉందో సో స్టోరేజింగ్ ఆఫ్ ఫుడ్, ఆ టిష్యూస్ జైలం పారెన్కైమా టిష్యూస్ అనేవి ఏం చేస్తాయి, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫైబర్ హెల్ప్ ఇన్ టు ద సపోర్ట్. సో మనం కింద ఇందాక సో పైన స్లైడ్ లో మనం చూసాం కదా డయాగ్రామ్ లో, సో ఈ విధంగా ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ రిమైనింగ్ సో మెటీరియల్స్ స్టోర్ చేసుకుంటే అట్ ది సేమ్ టైం సపోర్ట్ ని ఇస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్లోయం. సో ఫ్లోయం అని ఏమని పిలుస్తామంటే పోషక కణజాలం. పోషక కణజాలం, సో దాన్ని పోషక కణజాలం అంటాం. కన్సిస్ట్ టు సివ్ ట్యూబ్స్, కాంపోనెంట్ సెల్స్, ఫ్లోయం పారెన్కైమా అండ్ ఫ్లోయం ఫైబర్స్. సో వీటి లోపల ఏమేమి ఉంటాయి అంటే కన్సిస్ట్ ఆఫ్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి, కంపానియన్ సెల్స్ ఉంటాయి, ఫ్లోయం పారెన్కైమా అండ్ ఫ్లోయం ఫైబర్స్ ఉంటాయి. ద సీవ్స్ ట్యూబ్స్ హావ్ కంపానియన్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద లీవ్స్ టు పార్ట్స్. అంటే ఫ్లోయం మనకి ఏం చేస్తుందంటే ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. లీఫ్ లో ప్రిపేర్ అయినటువంటి ఫుడ్ సోర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుంది, త్రూ అవుట్ ప్లాంట్ కి ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. ఫ్లోయం పారెన్కైమా స్టోర్స్ ఫుడ్ అండ్ ఫైబర్స్ హెల్ప్ ఇన్ టు సపోర్ట్. సో ఫ్లోయం పారెన్కైమా ఏదైతే ఉందో సో ఇట్స్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫైబర్స్. సో ఇది ఏం చేస్తుందంటే ఫుడ్ ని స్టోరేజ్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం ఫైబర్స్ ని స్టోర్ చేస్తుంది. సో ఇది మనకి ఏంటంటే జైలం అండ్ ఫ్లోయం యొక్క టిష్యూస్ లో మనం చూస్తే. సో దీన్ని డయాగ్రమాటిక్ గా మనం అబ్జర్వ్ చేస్తే, సో డయాగ్రమాటిక్ లో మనం చూస్తే సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ xylem and this is the diagram of phloem. సో ఫ్లోయం అండ్ xylem వాటి యొక్క సో స్ట్రక్చర్ లో చూస్తే మనకి సో ఇక్కడ ఏంటంటే ప్రిఫార్మేషన్ ప్లేట్స్, సో ఇక్కడ ప్రిఫార్మేషన్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి ఏంటంటే xylem టిష్యూస్ ఎలా ఉంటాయి. సో వీటిలో ఏంటంటే ఈ లైన్ గా స్ట్రైట్ గా ఉన్నటువంటి వీటిని ట్రాకెట్స్ అంటాం, ట్రాకెట్ సెల్స్. అండ్ వీటిని ఏమని పిలుస్తామంటే సింగిల్ ట్రాకెట్ మనం డివైడ్ చేస్తే ఫైబర్ అవుతుంది. సో వీటిలో ఏంటంటే వెజల్ మెంబర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫ్లోయం కి వచ్చేసరికి సో దీన్ని కంప్లీట్ పార్ట్ ఏమని పిలుస్తామంటే ఇక్కడ మనకి ఈ సైజ్ లో కనిపిస్తున్నటువంటి దీన్ని ఏమని పిలుస్తామంటే కంపానియన్ సెల్స్ అంటాము. సో అక్కడక్కడ హోల్స్ లాగా కనిపిస్తున్న వీటిని సివ్ ఎలిమెంట్స్ అంటాము. సో ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఈ ప్లేట్ లైక్ స్ట్రక్చర్ ఏమంటామంటే సివ్ ప్లేట్ అంటాం. సో వీటిని డివైడ్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ ఫైబర్. సివ్ ఏరియాస్, ఈ డాట్స్ ఉన్నటువంటి ఈ ఏరియానంతా కూడా ఏమంటామంటే సివ్ ఏరియాస్ అంటాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ xylem అండ్ ఫ్లోయం. సో వాటి యొక్క పార్ట్స్ ఏంటి అని. సో xylem యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ త్రూ అవుట్ ది ప్లాంట్. మొక్క మొత్తానికి కావాల్సినటువంటి నీటిని మరియు లవణాలను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, రవాణా చేస్తుంది. నెక్స్ట్ ఫ్లోయంకి వచ్చేసరికి ఏంటి అంటే సో ఫ్లోయం ద మెయిన్ ఫంక్షన్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ మెటీరియల్స్ సో విచ్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద లీవ్స్. సో లీఫ్ లో తయారైనటువంటి ఫుడ్ మెటీరియల్స్ అన్ని కూడా ఏంటంటే సో ట్రాన్స్పోర్టేషన్ టు ద రూట్స్ పార్ట్ దాకా, సో మనకి వేర్ల దాకా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్లోయం. సో ఇది స్ట్రక్చర్ దీనికి సంబంధించి. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.